ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికలతోటే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు చూస్తూ ఉంటే ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా అవి ఒక డంపింగ్ కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి, దుర్వాసన వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వ్యక్తి మరి బాగానే ఉన్నాడు, కానీ అతన్ని మోసుకొచ్చినటువంటి నలుగురితో పాటు కూడా వచ్చిన 100 మంది ముక్కు మూసుకుంటే ఆక్సిజన్ అందదు, ముక్కు తెరిస్తే అక్కడ ఉన్నటువంటి దుర్గంధాన్ని భరించలేనటువంటి స్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో ఆ శ్మశాన వాటికలు కూడా ఒక అందమైన, సుందరమైన, ఒక ఆరోగ్యవంతమైనటువంటి కైలాస వనాలుగా మార్చాలని ఆ రోజు పాలకుల్లో ఒక కైలాస వనాన్ని అద్భుతంగా పార్కు మాదిరిగా తీర్చిదిద్దాం. అదే మాదిరిగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలను కూడా మరి అందమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి కైలాసవనంగా మార్చేటువంటి ప్రక్రియకు గత మరి 5-6 నెలల క్రితం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి వీటిని ఆరోగ్యవంతమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి అని అంటే వనరులు అవసరం. అయితే ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో సంపద సృష్టించడం మాట నుంచి ఉన్న సంపద కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. సేవా రంగంతో ముడిపడి ఉన్నటువంటి రంగం నా దృష్టిలో రాజకీయ రంగం. అటువంటి సేవాభావంతో పనిచేయవలసినటువంటి రాజకీయ రంగంలో అటువంటి గొడ్డలి పార్టీలు విధ్వంసకరమైనటువంటి, ధ్వంసమైనటువంటి పాలన వల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని గుర్తించే ఈరోజు ప్రభుత్వ సాయం అంటే ఎవరైతే ఇండస్ట్రీస్, ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని ఈ యొక్క బరిల్ గ్రౌండ్స్ అభివృద్ధికి మ్యాచింగ్ చేస్తూ ఆ సిఎస్ఆర్ ఫండ్స్కి తోడుగా గ్రామాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు శ్మశాన వాటికలో అడుగు పెడితే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలంటే స్నానం చేయాలి, లేదంటే మనము ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే శ్మశాన వాటికి పోకూడదు. ఇట్లాంటి చాలా నమ్మకాలు ఉన్నాయి ఈ యొక్క సమాజంలో. అటువంటి స్థితిలో శ్మశాన వాటికి అడుగుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండట్లేదు. అటువంటి స్థితిని గుర్తించి ఈ యొక్క శ్మశాన వాటికలు బాగు చేతకి నేను కూడా ఒక పిలిపిచ్చి ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మీరు గ్రామస్తులు కూడా శ్రమదానం కూడా చేసి మన శ్మశాన వాటికలు మనమే ఆరోగ్యవంతమైనటువంటి, సుందరమైనటువంటి వనాలుగా మార్చుకోవాలని బాధ్యత మనది అని ఈ రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ని పెద్ద ఎత్తున నేను తీసుకురావడంతో పాటుగా ఆ గ్రామస్తులను కూడా శ్రమదానం చేసేటువంటి విధంగా వాళ్ళు చైతన్యపరిచి ఈరోజు మీరు చూశారు శ్మశాన వాటికలో అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితి నుంచి ఈవేళ మహిళలు కూడా వచ్చి శ్మశాన వాటికలో పనిచేసేటువంటి స్థాయికి తీసుకొచ్చామనంటే ఇది ఒక మంచి మార్పుకి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కూడా బగ్గేశ్వరం గ్రామంలో ఓఎన్జీసీ సహకారంతో 15 లక్షల రూపాయలతో అక్కడ శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఇక్కడ లంకల కోడేరులో కూడా ఒక 30 లక్షల రూపాయలు ఓఎన్జీసీకి సిఎస్ఆర్ పెట్టాం. అది కూడా తొందరలోనే శాంక్షన్ వస్తుంది. ఈ లోపుగా 50 లక్షల రూపాయలు మెగా కంపెనీ వాళ్ళ సహకారంతో, మెగా యొక్క సహకారంతో 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకుని గ్రామస్తులతో మరి ఈవేళ నేను కూడా అంటే వాళ్ళు కూడా స్ఫూర్తినిచ్చి మీరు శ్రమదానం చేయండి, అందరూ కూడా చైతన్యవంతులైందని ఒక పిలిపించి వెళ్ళిపోకుండా వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే వచ్చి మన గ్రామంలో మన శ్మశాన వాటికలో పనిచేస్తున్నప్పుడు మనం కూడా పనిచేయాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో కల్పించడానికి కూడా నేను కూడా శ్రమదానం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గ్రామస్తుల యొక్క సహకారంతో, శ్రమదానంతో ఈ శ్మశాన వాటికల్ని ఆరోగ్యవంతమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం. అందరూ కూడా దీనికి ప్రత్యేకించి మీడియా కూడా సహకరించి మీడియా కూడా నాకంటే బలంగా మీరు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు, అవేర్నెస్ చేయొచ్చు. అంచేత మీ మీడియా కూడా సహకారం ఇస్తే తప్పనిసరిగా మన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మనందరం కూడా తీర్చిదిద్దుదామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం.